ఇంట్లోనే ఉంటూ కూడా బోలెడు డబ్బులు అయితే సంపాదించవచ్చు. నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తుంది, అసలు విష్ లింక్ ద్వారా ఎంత సంపాదిస్తున్నాను అనేది చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప స్మార్ట్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే నర్సరీకి వెళ్ళిన వీడియో మీద అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా పెద్ద నర్సరీ అండి. అన్ని హోల్సేల్ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంటాయి. అందరూ కూడా చెట్లు పెంచుకోండి. చెట్లు చాలా మంచిది పర్యావరణానికి. అలాగే మన చుట్టుపక్కల చెట్లు ఉంటే మనకు కూడా ఆ గాలి అనేది చాలా మంచిది. అందుకనేసి మాకు ప్లేస్ లేకపోయినా సరే కొన్ని మొక్కలు మళ్ళీ పట్టుకెళ్దామని వచ్చాము. 1 year బ్యాకే ఇక్కడికి వచ్చానండి. అప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేశాను. మళ్ళీ అయితే వచ్చాము ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసుకుందామని చెప్పేసి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాను డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకైతే ప్లేస్ ఉంటే కనుక తప్పకుండా మొక్కలను పెంచుకోండి. ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోండి. ఆకుకూరలు ఇవన్నీ కూడా, ఎందుకంటే పెస్టిసైడ్స్ విపరీతంగా వాడేస్తున్నారు అన్నిటికీ. దానివల్ల లాంగ్ రన్లో మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చేస్తున్నాయి. ప్లేస్ ఉంటే మాత్రం అన్ని కూరగాయలు అన్నీ వేసుకోవడానికి ట్రై చేయండి. హ్యాపీగా మనకి అదొక సాటిస్ఫాక్షన్ అండి. మనం వేసుకుంటే ఇంకా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వాటితోటే టైం చాలా స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఇవి గుత్తి పువ్వులు చిన్నప్పుడు ఎంతమంది ట్రై చేశారండి. ఒక్కొక్కటి పీల్చుకుంటే మనకి నోరంతా స్వీట్గా లిక్విడ్ లాంటిది వస్తుంది కదా, అదే మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను అనమాట. అవన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి నాకు. ఇంకా ఈ ప్లాంట్స్ విషయానికి వస్తే ఇవి నాకు చాలా ఇష్టం అండి, ఇలా హ్యాంగ్ చేసుకునే పాట్స్. కాకపోతే ప్లేస్ లేదు, ఏం చేస్తాను చెప్పండి. ఎందుకంటే మనము మొక్కలు పెంచుకున్నాం అనుకో, వాటిని చూసుకుని వాటిని ప్యాంపర్ చేయడం, అవి కూడా ఒక బిడ్డల్లా అనిపిస్తాయి మనకి. హ్యాపీగా ఇంకా వేటి మీద వేరే ఆలోచనలు, ఇంకా వాళ్ళు మనల్ని ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇలాంటివి ఏం లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు చూడండి, ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి వాటితో టైం స్పెండ్ చేసినప్పుడు ఇంకా మనకి వేరే థాట్స్ ఏమి రావు. ఇది ఏ విషయమైనా సరే ఇంకా వాటిని చూసుకోవడం, వాటిని అలాగ ప్యాంపర్ చేయడం, వాటర్ పోయడం, ఇవే సరిపోతుంది మనకి. వేరే ఆలోచనలు, బాధలు ఏమి గుర్తురావు. అందుకనేసి ప్లాంట్స్ పెంచుకోవడం మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే అలా ప్లాంట్స్ చూస్తూ ఉన్నాము. ఇంకా నా విషయానికి వస్తే నేనైతే ఇంట్లోనే ఉంటానండి. నా పేరు వచ్చేసి స్వరూప. మా నేటివ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. మా హస్బెండ్ ఇక్కడ జాబ్ కాబట్టి బెంగళూరులో ఉంటున్నాము. నాకు 2 పిల్లలండి. పాప వచ్చేసి 1st క్లాస్, బాబేమో ప్రీకేజీ చదువుతున్నాడు. నా ఎడ్యుకేషన్ గురించి వస్తే ఎంటెక్ చేశానండి విఎల్ఎస్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద. 2nd ఇయర్లో ఇంకా అవుతుంది అనిపించుకుని మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయ్యాక ప్రాజెక్ట్ వర్క్ అది వెళ్ళాను. ఇంకా 3 monthsకే నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాము. అక్కడ సరేలే మనం ఇల్లు కూడా కొంచెం అదే వాటిని ఏమంటారు, కోర్సెస్ నేర్పుతారు కదా, సాఫ్ట్వేర్ కోచింగ్, దానికి దగ్గరలో తీసుకున్నా కానీ నాకు అస్సలు హెల్త్ సపోర్ట్ చేసేది కాదు. ఇంకా ఇలాగా కన్సీవ్ అయ్యానని తెలిసింది. ఇంకా ఒకటే ఇంకా అయిపోయింది. ఇంకా ఏది అనుకున్నవన్నీ నాకు ఎప్పుడు ఏది చేద్దాం అనుకున్నా అలాగే అయితే అవ్విందండి. ఇంకేం చేస్తాము, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు ఏదైనా మంచిగా జరిగింది అని అనుకోవాలి ఇంకా మనము, లేదంటే బ్రతకడం చాలా కష్టం. ఇంకా అలా గ్యాప్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు నాకు ఎంత డిప్రెషన్ ఉంటుందో నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే, ఏంటి ఇంత చదివాను కానీ ఏం చేయలేకపోతున్నాను, ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్టు లేదు నా వల్ల, ఇంట్లో నేను ఎందుకు పనికిరానా అని కూడా అనిపించేస్తుంది. మనం లేకుండా ఇల్లు నడవదు, అది వేరే విషయం. కానీ ఏమో ఏం చేయట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నాను కదా అని ఈ బాధ అనమాట. కానీ మనము ఎప్పుడు అలా డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. మనమే సపోర్ట్ ఇచ్చుకోకపోతే ఇంకా ఎవరిస్తారు చెప్పండి. మనకు కూడా టైం వస్తుంది, కొంచెం చూసుకోవాలి. ఇంటి దగ్గర సపోర్ట్గా ఎవరైనా చూసుకోవడానికి ఉంటే పిల్లల గురించి టెన్షన్ లేకుండా మనము ఏదైనా జాబ్కి వెళ్ళడానికి ఉంటుంది. ఇంక ఇలా సపరేట్గా ఉన్నప్పుడు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకా ఇక్కడ ఎవరు వస్తారో సిటీలో ఉన్నప్పుడు వీళ్ళని చూసుకోవడమే అయిపోతుంది. మళ్ళీ అలా 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 అయిపోతున్నాయండి రోజులన్నీ. ఈసారి చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటా. చూడాలి మరి ఏమవుతుందో. హోప్ ఫర్ ద బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే, మా పాప ఒకసారి సమ్మర్ హాలిడేస్లో సెల్ఫీ వీడియో పెట్టేసుకుని సంథింగ్ వీడియో చేసింది. హాయ్ అండి అని చేసింది అనమాట. వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తారు కదా, అది ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించినప్పుడు ఫుల్ నవ్వుకున్నారు. భలే చేసేస్తుంది, యూట్యూబ్ ఛానల్ పెట్టు అది ఇది అన్నారు. అప్పుడే కాదండి, ఇంతకుముందు నాకు మా పిల్లలు చిన్నప్పుడు కూడా చెప్పారనమాట, ఛానల్లో రీల్స్ అవి అప్లోడ్ చెయ్యి, క్యూట్గా ఉన్నారు కదా పిల్లలు అని చెప్పారు. కానీ ఇదంతా మనకి సెట్ కాదు, మనకి ఏం తెలియదు కదా దీని గురించి. కానీ నేను ఎప్పుడు ఆ ఆలోచన కూడా లేదు, మొన్నటిదాకా కూడా ఇంట్రెస్ట్ అనేది లేదండి. సరే చెప్తున్నారు కదా అందరూ, ఒకసారి ట్రై చేద్దాము, కిడ్స్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. పిల్లలకి అప్లోడ్ చేసేదాన్నండి. వాళ్ళకి ఒక థీమ్ అనుకుని దాని ప్రకారంగా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. బాగానే వచ్చాయి, సబ్స్క్రైబర్స్ అవి కూడా వచ్చేవారు. కానీ మళ్ళీ వీళ్ళకి స్కూల్ స్టార్టింగ్ అయిపోవడం, ఇంకా వీళ్ళకి కూడా అంత
కష్టమయ్యేది. బాబు అయితే కొంచెం పేచి పెట్టేవాడు వీడియోస్ తీయడానికి. వాడికి తెలియదు కదా ఈ వీడియో కోసమే ఇలా చేస్తున్నాము అనేసి. ఇంకా సరేలే, ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా అని నేను ఇంకా వాళ్ళని తప్పించేసి మామూలుగా కుకింగ్ వీడియోస్ అవి పెట్టేదాన్ని అనమాట. వాటికి కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా పెరిగాయి. ఇంకా అప్పటి నుంచి అలా పెడతా ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు ఈ కుకింగ్ వీడియోస్ పెట్టి పిల్లల పేరు ఉంచావు ఏంటి ఛానల్ కంటే, అవును నిజమే కదా అని ఆలోచించి ఇంకేం పేరు పెడదామా అని ఆలోచించి నా పేరు స్వరూప కదా, దాంతో సింక్ అయ్యే పేరు ఏమన్నా పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి స్వరూప ద స్మార్ట్ అని పెట్టాను. ఆ నేమ్ కూడా యాక్సెప్ట్ చేసింది యూట్యూబ్. ఇంకా అదే కంటిన్యూ అవుతుందండి. ఇంకా ప్రస్తుతానికైతే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అలా ఇంకా వాచ్ అవర్స్ అవన్నీ పెరగాలి కదా, అది చాలా పెద్ద ప్రాసెస్. ఇవి చూసారా అండి, పండు మిర్చిలాగా ఉన్నాయి చూడడానికి, అవి ఏంటో నాకైతే తెలీదు. ఇంకా ప్రస్తుతానికి నేను అలా ఖాళీగా ఉంటున్నాను కదా అని ఇంకా వీడియోస్ అయితే ఇలా అప్లోడ్ చేస్తున్నాను. చూడాలి మరి మీ అందరి సపోర్ట్తో. ఇందులో సక్సెస్ అవుతానో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది పెట్టుకుంటూ ఏదైనా జాబ్ కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. ప్రతిసారి అలాగే అనుకుంటున్నాను, కానీ వీళ్ళతోటే ఇంకెక్కడ అలాగే వాళ్ళతోటి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ మనీ ఏమన్నా మనం ఏమైనా చేయాలనుకుంటే విష్లింక్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాన్స్ చూసారా, భలే వెరైటీగా ఉన్నాయి కదా, లావెండర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, గ్రే కలర్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు మేమైతే ఇవే తీసుకెళ్తాం ఇంటికి అనుకున్నాం, కానీ మళ్ళీ వామో ఏదో చాలా వెరైటీగా ఉన్నాయి, ఎందుకులే ఇంటికి ముందు బాగుంటాయో బాగోవో అని తీసుకోలేదు. మేము ఫస్ట్ టైం 1 year బ్యాక్ వచ్చినప్పుడు తీసుకున్న ప్లాంట్స్ అండి ఇవి. ఇప్పుడు మా ఇంటి ముందు చాలా కొంచెం పెద్దవి అయిపోయాయి. అవైతే నేను మీకు లాస్ట్లో వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. చూసారు కదండి ఎంత పెద్ద నర్సరీయో. హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగుండానే ఉంటుంది అనమాట, ఆనేకల్ రోడ్డు ఆపోజిట్లో, ఆనేకల్ రోడ్లో. ఇంకా మనీ సంపాదించడం విషయానికి వస్తే నేను ఎలాగో యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, ఇంకా విష్ లింక్ అనేది మనము ఒకసారి క్రియేట్ చేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అదైతే నేను పెట్టానండి. అదేంటంటే మనము ప్రొడక్ట్స్ మీషోలో కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఏదైనా క్లాతింగ్ కానీ ఏదైనా వస్తువు ఐటెం తీసుకుని దాని రివ్యూ మనము యూట్యూబ్లో పెట్టేసి డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. విష్ లింక్లో క్రియేట్ చేసుకుని ఆ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆ లింక్స్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేసుకుంటే కొంత కమిషన్ అయితే మనకి విష్ లింక్ వాడు ఇస్తాడనమాట. ఇవి మీకు గుర్తున్నాయండి, చిన్నప్పుడు టప్ అని కొడితే చేతి మీద కొట్టుకుంటే సౌండ్ వచ్చేవి. ఇప్పుడైతే నేను అది చేయట్లేదు, ఎందుకంటే అవి మంచిగా ఫ్లవర్స్ అవుతాయి కదా. చిన్నప్పుడు అంటే తెలియక అలాగ చేసేదాన్ని. చూసారు కదా, ఈ 2 మొక్కలు అయితే మేము తెచ్చుకున్నాం. అవే కాకుండా కొంచెం మట్టి, ఇంకా 2 ఖాళీ కుండీలు కూడా తెచ్చుకున్నాం. అవన్నీ కూడా నేను సర్దిన తర్వాత మీకు ఓవర్ వీడియో చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో. ఇంకా విష్ లింక్లో నేనైతే అలాగా కొన్ని ప్రొడక్ట్స్ నేను ఇంట్లోకి తీసుకున్నవి క్లాత్స్ అవి అప్లోడ్ చేశాను. ప్రజెంట్ అయితే నాకు లాస్ట్ మంత్ 500 నియర్లీ 500 రూపీస్ అయితే వచ్చాయండి. ఏదో ఒకటి వచ్చింది, ఏం చేయకపోయినా అని నాకు బాగానే వచ్చింది అనిపించింది. అలా మీకు కావాలనుకుంటే విష్ లింక్ క్రియేట్ చేసుకుని అలాగైనా పెట్టుకోవచ్చు, కానీ కన్సిస్టెన్సీగా పెట్టాలి. నేనైతే అవి కుదరాలి కదా తీసుకోవడం అవన్నీను, సో పెట్టట్లేదు. కానీ అదైతే మంచి ఆప్షన్ అండి విష్ లింక్ అనేది. చూసారు కదా, పుదీనా మంచిగా పెంచుతున్నాను, కావాల్సినప్పుడల్లా కర్రీస్లో వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కొత్తిమీర ఎలా చేయాలో నేను చెప్తాను. కొత్తిమీర ఇంట్లో పెంచుకోవడానికి ఫస్ట్ అయితే ధనియాలు అలా 2 బదులు అయ్యేటట్టుగా మనం రోల్ చేసుకోవాలి. తర్వాత తడి లేకుండా ఉన్న పొడి మట్టిలోనే ఇవైతే ధనియాలు అయితే వేసేసుకుని పైన మళ్ళీ అవి కప్పేసుకోవాలన్నమాట మట్టితో. తర్వాత మట్టి అంతా కప్పేసుకున్న తర్వాత నీళ్ళు అయితే స్ప్రింకిల్ చేసేసి ఇంకా ఎవ్రీడే కొంచెం కొంచెంగా నీళ్ళు అలా చిలకరిస్తూ వేయాలండి. నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు వేసేదాన్ని రోజు. 7 రోజులు అయ్యేసరికి మంచిగా కొత్తిమీర వచ్చేసింది, పొనగంటాకు కూడా వచ్చేసింది. చూసారా, ఏదో మనకి కుదిరినంతలో ప్లేస్ ఉన్నంతలో ఇలా పెంచుకుంటే చెట్లు చాలా మంచిదండి, మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి చూడండి, మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అయ్యో మొక్కలు ఎండిపోతాయి అని బాధపడకుండా ఇవి మనము డ్రాప్లెట్స్ వస్తాయి అన్నమాట. డ్రాప్లెట్స్ అనేది పడతా ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్ మనం ఫిక్స్ చేసామనుకోండి, వీటికి వాటర్ నింపేసి ఫిక్స్ చేసేసుకుని మనకు కావాల్సినంత లూజ్ పెట్టుకున్నామంటే డ్రాప్లెట్స్ అలా స్లోగా పడతా ఉంటాయి. ఇంకా మొక్కలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీటి లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో, తప్పకుండా మీకు అవసరమైతే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.